లావణ్య ఆన్సర్ చేయట్లేదు. లావణ్య గారు, నేను రోహిత్ అండి, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. లైవ్లో మాట్లాడుతున్నాను. లావణ్య గారు, మీపై శేఖర్ భాష కొన్ని ఆధారాలను సేకరించారు, మీరు చాలా మందికి డ్రగ్ ఎడిక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, నిజమా? ఆధారాలు మీరు అన్నారు, ఆధారాలు చూపించి నాతో మాట్లాడగలరా? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను రోహిత్ అండి. ఓ రోహిత్ సార్, సారీ సార్. పర్లేదు. యా సార్, ఆధారాలు చూపించి మాట్లాడమనండి సార్. శేఖర్ భాష అని అతన్ని నా చెప్పు మిస్ అయింది. మీరు ఇప్పుడు లైవ్ లో వాడు ఉన్నాడంటే నేను అక్కడికి వస్తాను సార్, డైవ్ లో కొడతా. మీరు ఉంచండి, వాడిని ఎంతసేపు ఉంచుతారో వాడిని ఉంచండి. లావణ్య గారు, అది కాదు, ప్రీతి ఎవరు? మీరు వాడిని ఉంచండి. ప్రీతి అనే అమ్మాయితో సహా వాళ్ళు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు? 82,000 ఒకసారి తీసుకున్నారు. ఎవరు? మొన్నటికి మొన్న ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరు తీసుకున్నాడు? సంవత్సరం. ఇప్పుడు నా ఆవేశం నా వాయిస్ రూపంలో. ఓకే, మన ఆవేశం కాదు అంటే ఆవేశం కొట్టుకోటాలు ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోవాలి. నేను ఫైట్ చేస్తున్న తర్వాత నాకు వచ్చే తగలే దెబ్బల్ని మీరు అర్థం చేసుకోవాలి. శేఖర్ భాష నోరు మూపించే సమయంలో అతను ఇంకొక ఇద్దరిని దింపి పెయిడ్ ఆర్టిస్టులని, వీడు పెయిడ్ ఆర్టిస్టులని నాది మస్తాన్ జీవితం రోడ్డున పెట్టారు సార్. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో పంపిస్తాను. నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, మస్తాన్ కేసులో ఒక 10 మంది మైండ్ గేమ్స్ అన్నవి 10 మంది చేతులు అన్నవి ఉన్నాయని. మస్తాన్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పటికి ప్రీతిని సెకండ్ టైమే కలిసాను సార్. ఫస్ట్ టైం మేము మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయ్ ప్రీతి మస్తాన్ రూమ్ లో కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాడని నా మైండ్ లో పెట్టిన విజువల్ నేను ఇప్పుడు పంపిస్తాను. మీరు అది చూసి మాట్లాడండి సార్. లావణ్యని ఎంత పిచ్చిదాన్ని చేశారు, లావణ్యని ఎంత భయంకరంగా ఆడుకున్నారని. అలాంటి వాళ్ళని స్టూడియోలో అక్కడ కూర్చోబెట్టారు. నేను అక్కడే వాళ్ళు ఉంచండి సార్, అరగంటలో నేను వస్తాను, చెప్పు తీసుకొని కొడతాను వాళ్ళకి. మీరు రావడం కదా, కొట్టుకోవడం కాదు కదా, కొట్టుకోవడం భయపెట్టడం కాదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను లావణ్య గారు. సంవత్సరంన్నర క్రితము నేను అలా చేశానంటే సంవత్సరంన్నర క్రితం పాలు అవుతుందా కుచ్చుకున్నా సార్? ఆమెను అడగండి. వికాస్ ఎవరు ఆమెను అడగండి సార్, నేను లైన్ లో ఉంటాను. ఎవరు వికాస్? ఎవరు వికాస్? ఎవరు అడగండి సార్. వికాస్ ఎవరు ఎవరెవరు స్టూడియోలో సార్? ఓకే, శేఖర్ ఉన్నారు, రాజ్ తరుణ్ అడ్వకేట్ ఉన్నారు, ఇంకా అంతే. ప్రీతి లైన్ లో ఉన్నారు, ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఎవరు వికాస్? ఎవరు మీరు చెప్పండి. వికాస్ ఎవరు సార్? ప్రీతి ఆవిడ. ప్రీతి అని ఆవిడ వికాస్ అని అతను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. అదే నేను చెప్తాను. ఒక వికాస్ అనేది ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. ఒక్క నిమిషం శేఖర్, నేను అడుగుతాను. ఎవరో తెలియకుండా నేను అడగొద్దని ఎలాగంటారు? శేఖర్ ప్లీజ్ 2 నిమిషాలు. ప్రీతి పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా ఆవిడ మాట్లాడడానికి అర్హత లేదు. దిస్ ఈజ్ నాట్ రైట్. నన్ను తిట్టుకోమనండి ఎదవా ఏదో చెప్పుకుంటుంది రోడ్ లో ఎక్కడికి వస్తే అక్కడ. అలా కాదు. ఈ వికాస్ అనే వ్యక్తి మీపై, వికాస్ కి ఏమిటి సార్ సంబంధం? నిజాలు తెలుసుకోకుండా వచ్చేవాడు సోషల్ యాక్టివిస్టా? సోషల్ యాక్టివిస్ట్ అని అర్థం కాక అడుగుతాను. ఏ రకంగా సోషల్ యాక్టివిస్ట్ అండి? పెయిడ్ ఆర్టిస్ట్ వాడు. ఓకే లావణ్య గారు, అది కాదు. ఇప్పుడు మీరు ప్రీతికి ఆధారాలు చేతిలో పట్టుకొని మీరు అనండి, నన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపించండి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం జైలుకి పంపించాలి. జైలుకి పంపించిన తర్వాత పీడీ యాక్ట్ అయ్యాలి. 1 year వరకు నేను బయటికి రాకూడదు. తర్వాత కుక్కల్ని రోడ్డు మీద వదిలేసి ఇంటికి తాళం వేయించాలన్న శేఖర్ భాష గారి ఇది. వాడి శేఖర్ భాష గారి ఇల్లు ఎక్కడ? వాడి ఇంట్లో ఎవరున్నారు? ఫోన్ కలపండి ఒకసారి. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. శేఖర్ భాష ప్లీజ్ ఒక్క నిమిషం. లావణ్య గారు, మున్సిపాలిటీ పంచాయతీ నాకు అక్కర్లేదు సార్. శేఖర్ భాష ఒక్క నిమిషం. ఏమిటి సార్ మీరు చెప్పేదే కాదు, ఇప్పుడు నేను మీరు చెప్పేది విన్నాను. ఓకే లావణ్య గారు, కొంచెం మీరు కూడా మర్యాదగా మాట్లాడారు. ఓకే ఎంతసేపు పర్సనల్. లావణ్య గారు, అది ప్లీజ్ శేఖర్ భాష. మొన్న కూడా మీరు ఇలాగే వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం శేఖర్ భాష, నేను ఇక్కడ మధ్యలో ఉన్నాను, మీరు చెప్పేది విన్నాను. ఇలాగే వెళ్ళిపోతారండి మధ్యలో ఎవరైనా? ఇప్పుడు మీరు చెప్పేదే నేను నిజమని ఎలా అనుకుంటే కావాలి సార్? మీకు ఇదే బట్టలు చించుకోవాలి, రోడ్లో పడి కొట్టుకోవాలి, డ్యామ్ నడుచుకోవాలి, అదే కదా ఆవిడ చేసేది. ఆవిడ అదే మాట్లాడుతుంది, లాంగ్వేజ్ అలాగే ఉంది కదా. అలాగే ఉంది. వాడు వీడు చెప్తా కొడతా. మీరు అడుగుతారా? ఏం అవసరం కదా, నేను అడగనా? ఎందుకు? నేను అడుగుతాను కదా, అడగండి, మామూలుగా మాట్లాడమనండి. ఒక్క నిమిషం. ఓకే, ఏది పూర్తి పర్సనల్ అటాక్ వద్దు, పూర్తి. ఓకే ఒక నిమిషం. ఓకే, కావాల్సిన కంటెంట్ వరకు మాట్లాడండి. మీరు నెంబర్ ఆన్లైన్ లో చెప్పొద్దు. వద్దు, ఒక్క నిమిషం, నేను మ్యూట్ చేస్తాను. నో. ఓకే చెప్పండి, నెంబర్ చెప్పండి.
ఎంతెంత మళ్ళీ చెప్పండి. మా ఆవిడ నెంబర్ ఇస్తానంట. లేదు లేదు లైవ్లోనే ఉంది, చెప్పండి. ఏమైనా సెన్స్ ఉందా రోహిత్? ఏంటిది? రోహిత్ ఆ, ఏం మాట్లాడుతున్నారు? ఓకే లావణ్య గారు, నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు ఆన్సర్ చేస్తారా మీరు? లావణ్య గారు అవి కాదు. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య గారు లావణ్య గారు, నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేస్తారా? నేను క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు భార్గవి లైన్ లో తీసుకోండి. నేను తీసుకుంటాను. నాకు ఓకే ఓకే అవి సెకండ్. ఇప్పుడు మీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ద గ్రేట్ ఆరోపణలు వచ్చిన ముందు శేఖర్ భాష మీద మీరు అబద్ధమా కాదా? మీరు అన్ని అబద్ధం. ఆ ప్రీతికి వికాస్ అనే అతను ఎవరు ఇక్కడ అవి ఓకే. ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ నో వాళ్ళ పర్సనల్స్ విషయాల్లోకి వద్దు. ఓకే నేను లావణ్య గారు నేను ఒకటి చెప్తాను వినండి. లావణ్య గారు ప్లీజ్, నేను అతనికి ఇష్టం వచ్చినప్పుడు శారీరకంగా వాడుకుంటాడా లేదా? ఏమిటి సార్ మీకు ఇదే కావాలి? ఏది కావాలి? ఇదే రచ్చ. మీరు మీరు నేను అనేది కాదు కదా. ఇప్పుడు ఆమె ఏదో ఒక మీరు నలుగురు పేర్లు చెప్పారు. ఆ లాంగ్వేజ్ ఏంటి శేఖర్ భాష? ఐ అబ్జెక్ట్ దట్ లాంగ్వేజ్. ఓకే దాన్ని అబ్జెక్ట్ చేయండి. లాంగ్వేజ్ ఆమె చెప్పేదాన్ని అబ్జెక్ట్ కాదు. మీరు ఆమె లాంగ్వేజ్ అబ్జెక్ట్ చేయండి. ఐ ఆల్సో పెళ్ళానికి ఫోన్ చేయి, పెళ్ళాం నెంబర్ చెప్తాను. ఇదే నేను తీసుకోవాలి కదా, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? లావణ్య గారు నేను మాట్లాడేది వింటారా? నేను వింటాను. వింటాను సార్. ఈ రోజున అతను నా జీవితాన్ని మొత్తం నాశనం చేసి కూర్చున్నాడు.